ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో స్థానిక సుబ్బరాజు జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు మత్తి పదార్థాలపై నివారణ, సైబర్ క్రైమ్ మరియు పోస్కో చట్టంపై అవగాహన కార్యక్రమం చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి బోసిబొమ్మ సెంటర్లో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పెరుగుతున్న విద్యాభారం, కుటుంబ ఒత్తిడులు, అలాగే సైబర్ మోసాల వల్ల కలిగే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మిస్సింగ్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఎందుకు నమోదవుతున్నాయి అంటే అది మీ తప్పు కాదు, మీ ఏజ్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, సినిమా ప్రభావం వల్ల, ఈ లవ్ కొవ్వు అని ఎవడొకడో వెనకాతలు బైక్లు వేసుకొని తిరగడం, 4 రోజులు సెంటర్లో కాయడం వల్ల అదే నిజ జీవితం, అదే లైఫ్ అనుకుంటారు. రియల్ లైఫ్ అంటే నిజ జీవితానికి, రియల్ లైఫ్ సినిమా జీవితానికి చాలా తేడా ఉంటుంది. 18 సంవత్సరాలు నిండే వరకు ఏ అమ్మాయినైనా ఎవరైనా లవ్ చేస్తానని తీసుకెళ్తే అది కిడ్నాప్ కేసు కడతాం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగానే మాకు తెలిస్తే చీటింగ్ కేసు కట్టి అరెస్ట్ చేస్తాం. మీరు కోర్టు సినిమా చూసారా? మీకు ఒక ఐడియా వచ్చింటుంది పోక్సో అంటే. పోక్సో చట్టం అని 18 సంవత్సరాల లోపు అమ్మాయిల మీద ఎవరైనా సెక్సువల్ హెరాస్మెంట్ చేసినా, అబ్యూజ్ చేసినా ఈ చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి బెయిల్ కూడా రాదు, శిక్ష కూడా 20 years పడుతుంది. సో దానివల్ల ఎవరైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, లవ్ చేస్తున్నారని కానీ, మీరంటే ఇష్టం అని కానీ, మీరు రోజు స్కూల్కి వచ్చేటప్పుడు కానీ, లేదా ఇంటి దగ్గర ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు ఉంటే మీరు ఆ ప్రభావాలకు లోన్ అవ్వకండి. ఎవడో కూడా మా లైఫ్లో మేము చూస్తున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే ఏమన్నా, అరెస్ట్ అంటే ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఆ పోలీస్ ఆఫీసర్ తరఫున ఎవరైనా కానీ ఒక వ్యక్తిని నిన్ను అరెస్ట్ చేసి నిన్ను మా హ్యాండ్ ఓవర్లో తీసుకున్నాం అని చేతితో పట్టుకొని చెప్తే అది అరెస్ట్ అవుతుంది. డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ డివైస్తో మేము అరెస్ట్ చేస్తామని చెప్తాడు. ఎలాగా సెల్ ఫోన్లో వీడియో కాల్ చేస్తాడో, లేదంటే సిస్టంలో ఒక నెట్లో వీడియో కాల్ చేస్తాడో, ఒక లింక్లో చేస్తాడో, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మా పోలీసులు మీ దగ్గర ఉన్నారు, మీరు సాధారణంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో బుక్ చేసుకుంటారు కదా పార్సల్స్, ఆన్లైన్లో బుక్ చేసుకున్న అడ్రస్ అన్నీ కూడా వాడు ఆ నెట్వర్క్ని హ్యాక్ చేసి తీసుకుంటాడు. తీసుకొని వాళ్ళందరికీ కాల్ చేస్తారు. కాల్ చేసి రోజుకి ఒక 1000 మంది కాల్ చేస్తే అందులో ఒక 4-5 వాడి ట్రాప్లో పడితే చాలా ఉంటాయి. ఆ రోజు ఆ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఆవిడ ఫోన్ చేసి మీరు ఒక పార్సల్ బుక్ చేసుకున్నారు కదా, ఆ పార్సల్లో గాంజాయి వచ్చింది, ఇది ముంబై ఎయిర్పోర్ట్లో ఉంది,
లేదా ముంబై రైల్వే స్టేషన్ ఉంది, మా సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదంటే మా సెంట్రల్ సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు, సో మీ ఇంటికి మా స్టాఫ్ వస్తున్నారు, మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇస్తాం, మీ మీద కేసు కట్టాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటారు. వెంటనే మనం ఏమంటారు తెలియనాడు, అదేంటండి ఇదేంటండి అంటారు. తర్వాత లేదు ఒక 1 అవర్లో నువ్వు అరెస్ట్ అయిపోతాం అని చెప్తాడు. అన్నింటి కంగారు పడి నేను ఏం చేయాలి, ఇప్పుడు అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతారు. ఏమి లేదు, నువ్వు ఒక పని చేయ, 20,000 నేను నెంబర్ చెప్తాను, నెంబర్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేయి, మా వాళ్ళని ఆపుతానంటాడు. ఈ 20,000 కట్టిన తర్వాత సరే అయిపోయింది కదా, మనం బయటపడ్డాం కదా అనుకోవడం, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఒక 10,000 అంటాడు. అలాగా 15-20 lakhs కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు అలా నీ దగ్గర నుండి వచ్చే వరకు అలా పెట్టుకుంటే ఉంటాడు పోతాడు. సైబర్ అఫెన్స్లో ఎప్పుడు కూడా సైబర్ అఫెండర్స్ సరే పాపం నాకు 1,00,000 రూపాయలు కొట్టాడు, సర్లే వదిలేద్దామని అనుకోరు. వాళ్ళు ఉత్తేది సాధ్యమైనంత వరకు వాడి దగ్గర పెట్టుతూనే ఉంటారు. సో ఎవరైనా ఫోన్లో కానీ లేదంటే వీడియో కాల్ కానీ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఆ లోన్ ఈఎంఐ కట్టలేదు అందుకే మీ మీద కేసు కట్టాం, మా వాళ్ళు మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఇటువంటివి మాట్లాడితే అలాంటి కథ మాకు చెప్పొద్దే చెప్పమని మీ వాళ్ళు. అర్థమైందా? మీ పేరెంట్స్ని అటువంటి కథలు మాకు చెప్పొద్దు. ఏదైనా ఉంటే మా లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఇచ్చి కంప్లైంట్ ఇవ్వండి, పిలుస్తారు, మేము అక్కడికి వెళ్తాం. అంతే తప్ప ఇలా ఫోన్లో చెప్తే కాకుండా కథలు మేము వినమని చెప్పాలి. ఓకేనా? అదేవిధంగా ఫోన్లో లాటరీ ఫోన్ వస్తుంది. ఏమిటి మీకు లాటరీ తగిలిందండి, కారు 10 lakhs కారు లాటరీలో తగిలింది, మీరు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు మీకు ఈ ప్రైజ్ మేము డ్రా చేసినప్పుడు మీకు వచ్చిందంట. అసలు నేను ఏ పెట్రోల్ బంక్లో కొట్టించుకున్నప్పుడు నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఎక్కడ డ్రాకి నేను పెట్టాను అని ఏం ఆలోచించరు. సరే సరే అని అంటాడు. తర్వాత మీకు కారు కావాలి, అమౌంట్ కావాలని అడుగుతారు. ఎవడైనా ఏమంటాడు, అమౌంట్ కావాలన్నాడు 10 lakhs. సరే అయితే 10 lakhs అమౌంట్ మీకు వేస్తాను చూడండి, మీకు ఇప్పుడు క్రెడిట్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది చూడండి. ఒక మెసేజ్ నిజంగా మన గ్రూప్లో ఒక మెసేజ్ వస్తుంది, సెల్కి బ్యాంక్ లింక్ అయిన ఉన్న నెంబర్కి వస్తుంది. వాడు కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. వాడు బ్యాంక్ యొక్క అకౌంట్స్ అన్ని కూడా ఆడు హ్యాక్ చేసుకుంటాడు. వాళ్ళు హ్యాక్ చేసుకుని వాళ్ళ లిస్ట్ తీసుకుంటాడు ఎవరెవరు ఉన్నారు అకౌంట్లని. సో మన సెల్కి ఒక మెసేజ్ వస్తుంది, సెల్లో 10 lakhs డిపాజిట్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ ఒక 2 minutesలో మళ్ళీ అది వెనక్కి విత్డ్రా అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో వచ్చిన అమౌంట్ మళ్ళీ డెబిట్ అయిపోయింది. ఎందుకయింది? మళ్ళీ ఆడు కాల్ చేస్తాడు, సార్ ఇందులో చిన్న మిస్టేక్ జరిగింది, ఈ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ లేదా సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ లేదా సెంట్రల్ విజిలెన్స్ ట్యాక్స్లో మనం అమౌంట్ పే చేయాలి, ఒక 20,000. అది కరెక్ట్గా మీ అమౌంట్ మళ్ళీ వెనక్కి వచ్చిందా 20,000 కట్టండి, మీకు వెంటనే వేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాం, 20,000 కడతాం, మళ్ళీ ఫోన్ వస్తుంది, మళ్ళీ ఇంకో 5,000 కట్టండి, మళ్ళీ ఫోన్ వస్తుంది, మళ్ళీ కూడా ఏదో చెప్తాడు. అంతా అయిపోయింది సార్, బ్యాంకులో మనకి లోను అమౌంట్ బయటకు రావడానికి మేనేజర్ గారికి కొద్దిగా అమౌంట్ ఇవ్వాలి, ఒక 12,000 కట్టినాడు. అలాగే 6-7 lakhs వరకు కట్టించుకుంటాడు. మనకు వచ్చిన లాటరీ అంతా 10 lakhs. ఎందుకు కడతాడంటే ఆల్రెడీ 1 lakh కట్టాను కదా, ఇంక 20,000 కదా, మనకి 10 lakhs వచ్చేస్తుంది అని కడతాడు. అలాగా లాస్ట్ వీడు అమౌంట్ కట్టడం ఎప్పుడు వీడి ఫోన్ ఎక్కడో మానేస్తాడు. June 2016 ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అబ్యూజింగ్ అండ్ యాంటీ ట్రాఫికింగ్ గురించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇలా మధ్యలో స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం నిజంగా ముందుగా మీ ప్రిన్సిపల్ గారిని, మీ టీచర్స్ని, మీ ఫ్యాకల్టీస్ని, మీ స్టాఫ్ అందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అప్రిషియేట్ చేస్తాం మేడం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే చాలా మంచి ప్రోగ్రాం. ఏదైనా సరే మొక్కప్పుడు ఉన్నది మానైన తర్వాత ఉండదు. అంటే చిన్న మొక్కప్పుడు వంపు ఉండదు, దాన్ని ఏ తాడో ఏ కర్ర కట్టి కడితే పెద్ద అయిన తర్వాత కూడా అలా ఉంటుంది. అంతే తప్ప మొక్క పెద్ద అయిన తర్వాత వంపుగా ఉందని దాన్ని మనం ఏం చేసినా లెవెల్ అవుతుంది. సో స్టూడెంట్స్ లెవెల్లో, స్టూడెంట్ స్టేజ్లోనే వాళ్ళకి ఈ మార్గ ద్రవ్యాలు ముఖ్యంగా మన దగ్గర ఏముంటుంది, గాంజా, సిగరెట్స్, పాన్ పరాగ్, గుట్కా, ఇటువంటి వాటికి లోన్ కాకుండా వాటికి బానిసలు అవ్వకుండా సో ముందుగా మన అవేర్నెస్ వాటి వల్ల వచ్చే నష్టాల గురించి తెలియజేస్తే సో స్టూడెంట్స్ లైఫ్ నుండి వాళ్ళకి అవగాహన వచ్చి సో రేపు ఫ్యూచర్లో వాళ్ళు భారత పౌరులు కనుక ఫ్యూచర్లో యూత్ కింద వాళ్ళు వచ్చినప్పుడు న్యూ జనరేషన్ దేశానికి ఉపయోగకరంగా మంచి గర్వకారణంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు గాంజా తాగితే ఏమవుతుంది, సిగరెట్ తాగితే ఏమవుతుంది మీకు అవగాహన ఉందా? ఫస్ట్ ఒకటి రిస్ట్రిక్షన్ కోల్పోతాం. గాంజా అన్నది ఎక్కువగా ఉన్న డ్రగ్ మన ఏరియాలో, దానివల్ల రిస్ట్రిక్షన్ కోల్పోతాం. కోల్పోయి మనం చేసే పనుల మీద గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ వారికి
మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. పిల్లలకి ముఖ్యంగా డిసిప్లిన్ విషయంలో, ఈ డ్రగ్స్ విషయంలో మేము వారిని హెచ్చరిస్తూనే వారికి చెప్తూనే ఉంటాము. బట్ కొత్తగా మీరు ఈ డిజిటల్ అరెస్ట్ ఆ పిల్లలకి సుస్పష్టంగా వాళ్ళు ఎంత నేర్పుగా మోసం చేస్తారు అనేది మీరు పిల్లలకి సుస్పష్టంగా చెప్పారు. తప్పకుండా పిల్లల మనసులో అది ఎప్పటికీ ఉంటుంది. మరి చక్కటి మెసేజ్ తోటి మీ బాధ్యతలు, పిల్లల యొక్క బాధ్యతలను వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉండాలి, వాళ్ళ బంధువులు జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కటి సూచనలు చేశారు. మరి మా తరపున మీకు మా పిల్లల వైపు నుంచి తమ్ముడు సీమను వెరీ గుడ్